సో చూస్తున్నట్లయితే ఈ యొక్క కూటమి నేతలు అయితే ఎన్నో మార్లు పలుమార్లు ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే వైసీపీకి సంబంధించిన ఎవరైనా కావచ్చు వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మరి ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు వాళ్ళకు తొత్తులుగా మారేటువంటి పరిస్థితి. అందుకే పోలీస్ స్టేషన్లోకి వస్తే న్యాయం జరగదనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా అది చెత్తబుట్టలు పడేస్తున్నారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్కడైనా ప్రెస్ మీట్లో మాట్లాడినా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఈవెన్ నాగేశ్వరరావు లాంటి పొలిటికల్ అనాలిసిస్ట్ కావచ్చు, లేకుంటే కొమ్ము శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పూర్తిగా అరాచక రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఆయన వెంకటేశ్వరరావు, కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనే కాదు, వాళ్ళ బాస్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు, నా కొడుకుల్లారా చెప్పుతో కొడతాను, తొక్కి నారదీస్తాను, అదేది పబ్లిక్ డయాస్ మీద మాట్లాడుతున్నారు. అంటే అంత సంస్కారహీనంగా ఆ నాయకుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అనుచరులు కూడా సంస్కారహీనంగానే తయారైనారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరినైనా సరే ఒక్క మాట మాట్లాడలేదు. అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా తులనాడలేదు. ఈరోజు దగ్గర 75 సంవత్సరాలు పైబడినటువంటి చంద్రబాబు నాయుడు నోటికి అద్దు లేకుండా పోతా ఉంది. ఆయన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన కొడుకైతే లోకేష్ గారు, ఆయన అయితే ఏం జగన్ ముండల దగ్గర పండుకొని పోయినాడు అంటాడు. అంటే ఇలా కొద్దిగానే సంస్కారం ఉందని నేను అడుగుతున్నాను. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. మరి వీళ్ళందరినీ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలకైతే ఎప్పుడో తెచ్చి జైల్లో పెట్టాలి. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకైతే ఎవరైతే క్రిమినల్స్ రోడ్డు మీద చెప్పులు లేకుండా పోలీసులు నడిపించినారో పవన్ కళ్యాణ్ కూడా అట్నే నడిపించాలి. లాంటి ఎమ్మెల్యే నా కొడుకులారా, వైసీపీ నా కొడుకులారా, చెప్పులతో కొడతాం, నారదీస్తాం ఏమనుకుంటున్నారు? ఏందది? అంత సంస్కారహీనంగా రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రజలలో రాజకీయ నాయకులు అంటే చులకన భావం తెచ్చేటట్లు కొంతమంది అసహించుకునేలాగా ఈరోజు వాళ్ళ వ్యవహార శైలితో రాజకీయ నాయకులే తల వంచుకునేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే మీరు తొక్కి నారదీస్తున్నారో రేపు 2029లో ప్రజలే మీకు నారదీస్తారు. నార కాదు, పేగులు పీకుతారు బయటికి.